ఈ వీడియోలో మనం 10th క్లాస్ మ్యాథమెటిక్స్ నుంచి చాప్టర్ 4, చాప్టర్ 5 అండ్ చాప్టర్ 6 నుంచి మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్, ఇంపార్టెంట్ ఫార్ములాస్, థియరమ్స్ ఇలాంటివి డిస్కస్ చేస్తున్నాం. ఫస్ట్ 3 చాప్టర్స్ మీద ఆల్రెడీ వీ హ్యావ్ పార్ట్ 1 వీడియో. ఇంతకుముందు వీడియో చూడకపోతే కనుక ఒకసారి అది కూడా చూడండి. సో ప్రిపేర్ వెల్ ఫర్ ద ఎగ్జామ్ సో దట్ యూ విల్ బీ ఏబుల్ టు స్కోర్ వెల్. ఓకే. In our channel, we have videos on math concepts, example problems, exercise problems, and important questions from old question papers and model papers. Subscribe to our channel now and share it with your friends. Thank you. ఇప్పుడు పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ చాప్టర్ నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ గురించి డిస్కస్ చేద్దాం. మనకి జనరిక్ ఫార్మ్ ఫర్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ తెలుసు. a1x plus b1y equal plus c1 equal to 0, a2x plus b2y plus c2 equal to 0 అని రాస్తాం, రైట్? అలా కాకపోతే కొన్నిసార్లు ఏంటంటే a1x plus b1y equal to c1 అని, a2x plus b2y equal to c2 అని కూడా రాస్తాం. ఓకే, ఎలా రాసినా కానీ దీస్ ఆర్ జనరిక్ ఫార్మ్ ఫర్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. ఫర్ ఎగ్జాంపుల్ 2x plus 3y equal to 5 అనేది ఒక ఈక్వేషన్ ఉంది. ఇది లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్స్, ఎందుకంటే ఎక్స్ అండ్ వై అనేవి 2 వేరియబుల్స్ అండ్ మీరు చూస్తే కనుక వాటి పవర్స్ 1 ఉన్నాయి కాబట్టి దోస్ ఆర్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. అర్థమైందా? అయితే మనకి ఇలాంటి ఒక లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్స్ ఉంటే కనుక ఎక్స్ అండ్ వై అనేవి 2 వేరియబుల్స్ కాబట్టి ఎక్స్ వై ప్లాట్ చేస్తే మనకి యూ విల్ గెట్ ఏ స్ట్రైట్ లైన్ లైక్ దిస్ ఆర్ సమ్ టైమ్స్ యూ మే గెట్ ఏ స్ట్రైట్ లైన్ లైక్ దిస్. ఓకే, అంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ని XY ప్లాట్లో ప్లాట్ చేస్తే గ్రాఫ్ పేపర్ మీద యూ విల్ గెట్ ఎ స్ట్రైట్ లైన్. ఓకే, సో మన దగ్గర 2 ఈక్వేషన్స్ ఉన్నాయి, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ కాబట్టి, రైట్? ఈ 2 ఈక్వేషన్స్కి యూ విల్ గెట్ 2 స్ట్రైట్ లైన్స్, రైట్? ఆ 2 స్ట్రైట్ లైన్స్ కొన్ని ఈక్వేషన్స్కి ఇలా ప్యారలల్ లైన్స్గా రావచ్చు. ఇలా ప్యారలల్ లైన్స్గా వచ్చినాయి అంటే దే ఆర్ నాట్ మీటింగ్ ఎట్ ఎనీ పాయింట్, రైట్? దే ఆర్ నాట్ ఇంటర్సెక్టింగ్. ఇంటర్సెక్ట్ అవ్వట్లేదు అంటే దాని మీనింగ్ ఆ పర్టికులర్ సెట్ ఆఫ్ ఈక్వేషన్స్కి, ఆ పర్టికులర్ పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్కి సొల్యూషన్ లేదు, నో సొల్యూషన్. ఇలాంటి ఈక్వేషన్స్ని ఇన్కన్సిస్టెంట్ ఈక్వేషన్స్ అని కూడా అంటారు. ఓకే, అండ్ మన కోఎఫిషియెంట్స్ ఉన్నాయి కదా, a1 b1 c1 అని, a2 b2 c2 అని. ఈ కోఎఫిషియెంట్స్ మధ్య రిలేషన్ చూస్తే కనుక a1 by a2 equal to b1 by b2 but that is not equal to c1 by c2 అని వస్తుంది. చూడండి, ప్యారలల్ లైన్స్ అయితే సొల్యూషన్ ఉండదు, సొల్యూషన్ లేకపోతే ఇన్కన్సిస్టెంట్ సెట్ ఆఫ్ ఈక్వేషన్స్ అంటారు. అలాంటప్పుడు కోఎఫిషియెంట్స్ ఇలా రిలేట్ అవుతాయి. ఇది పక్కాగా గుర్తుపెట్టుకోవాల్సింది. మనకి బిట్ క్వశ్చన్స్ రావచ్చు, 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా జనరల్గా ఇలాంటి కాన్సెప్ట్స్ మీద అడిగే ఛాన్స్ ఉంది. ఇక్కడ ప్యారలల్ లైన్స్ వచ్చాయి కదా, అలా ప్యారలల్ లైన్స్ కాకుండా దేర్ ఈజ్ ఎ ఛాన్స్ దట్ యూ సమ్ టైమ్ గెట్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఇలా ఇంటర్సెక్ట్ అయింది అంటే దాని మీనింగ్ ఏంటి, దే ఆర్ ఇంటర్సెక్టింగ్ ఎట్ వన్ పర్టికులర్ పాయింట్. ఆ పర్టికులర్ పాయింట్ ఎక్స్ అండ్ వై వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అదే సొల్యూషన్. ఇలాంటి ఈక్వేషన్స్కి ఓన్లీ 1 సొల్యూషన్ ఉంటుంది, దాన్ని యూనిక్ సొల్యూషన్ అంటాం. ఓకే, యూనిక్ సొల్యూషన్ ఉంది. ఇలాంటి ఈక్వేషన్స్ని కన్సిస్టెంట్ సెట్ ఆఫ్ ఈక్వేషన్స్ అంటారు. మీకు డీటెయిల్గా తెలియాలంటే మన ఛానల్లో ఉన్న ఇంట్రడక్షన్ వీడియోస్ ఈ పర్టికులర్ టాపిక్ మీద చూస్తే మీకు తెలుస్తుంది, రైట్? అండ్ ఇండిపెండెంట్ సెట్ ఆఫ్ ఈక్వేషన్స్ అని కూడా అంటారు. ఓకే, అది ఎందుకో మీకు అర్థమవుతుంది, చూడండి. అలా ఇలా యూనిక్ సొల్యూషన్ ఉన్నప్పుడు కన్సిస్టెంట్ సెట్ అన్నారు, ఇండిపెండెంట్ సెట్ అన్నారు, రైట్? వాటికి కోఎఫిషియెంట్స్ మధ్య రిలేషన్ ఎలా ఉంటుందంటే a1 by a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1 by b2. c1 by c2 ఈక్వల్ అవుతుందా లేదా అనేది మనకు అనవసరం. ఈ పర్టికులర్ క్రైటీరియా మీట్ అయితే చాలు, యూ కెన్ సే దాట్ ఇట్ హ్యాస్ యూనిక్ సొల్యూషన్. అర్థమైందా? నెక్స్ట్ ఏంటి అంటే యూ కెన్ హ్యావ్ కోయిన్సైడింగ్ లైన్స్ ఆర్ ఓవర్లాపింగ్ లైన్స్, రైట్? ఇలా ఓవర్లాప్ అవుతున్నాయి అంటే దాని మీనింగ్ ఏంటంటే యూ హ్యావ్ సో మెనీ పాయింట్స్ దట్ ఆర్ కామన్. ఆ 2 లైన్స్కి కామన్గా ఉన్న పాయింట్స్ మెనీ పాయింట్స్ ఆర్ దేర్, రైట్? ఇక్కడ ఓన్లీ 1 పాయింట్ ఉంది, దాన్ని యూనిక్ సొల్యూషన్ అన్నాం. ఇక్కడ మెనీ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి యూ విల్ హ్యావ్ ఇన్ఫైనైట్లీ మెనీ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్. ఓకే, ఇలాంటి ఈక్వేషన్స్ కూడా కన్సిస్టెంట్ సెట్ ఆఫ్ ఈక్వేషన్స్ అంటారు. మీరు చూడండి, ఒక సొల్యూషన్ ఉన్నా
ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్ ఉన్న ఆ ఈక్వేషన్స్ని కన్సిస్టెంట్ సెట్ ఆఫ్ ఈక్వేషన్స్ ఆర్ కన్సిస్టెంట్ పేర్ ఆఫ్ ఈక్వేషన్స్ అంటారు. సొల్యూషన్ లేకపోతే ఇన్కన్సిస్టెంట్ ఈక్వేషన్స్ అంటారు, గుర్తుపెట్టుకోండి. ఓకే, యూనిక్ సొల్యూషన్ ఉంటే ఇండిపెండెంట్ అన్నాం, అదర్వైజ్ డిపెండెంట్ అంటాం. ఎందుకంటే డిపెండెంట్ అయిన ఎందుకు అంటున్నాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కోఎఫిషియెంట్స్ మధ్య రిలేషన్ చూసారనుకోండి, a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈక్వల్ టు c1/c2 అని ఉంది, రైట్. మన దగ్గర లెట్స్ సే 2x + 3y ఈక్వల్ టు 5 అనే ఈక్వేషన్ ఉంది. ఓకే, సెకండ్ ఈక్వేషన్ ఫర్ ఎగ్జాంపుల్ 4x + 6y ఈక్వల్ టు 10 అని ఉందనుకో, కోఎఫిషియెంట్స్ మధ్య రిలేషన్ చూస్తే కనుక 1/2, రైట్. అంటే ఈ ఈక్వేషన్ని 2తో మల్టిప్లై చేస్తే ఈ ఈక్వేషన్ వచ్చేస్తుంది, రైట్. ఆర్ ఈ ఈక్వేషన్ని 2తో డివైడ్ చేస్తే ఈ ఈక్వేషన్ వచ్చేస్తుంది. దీస్ ఆర్ వన్ ఈక్వేషన్ ఈజ్ డిపెండెంట్ ఆన్ ద అదర్ ఈక్వేషన్, రైట్. అందు గురించి డిపెండెంట్ సెట్ ఆఫ్ ఈక్వేషన్స్ అనొచ్చు దీన్ని. అర్థమైందా? అలా ఉండదు కాబట్టి వీటిని ఇండిపెండెంట్ సెట్ ఆఫ్ ఈక్వేషన్స్ అంటారు. బాగా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. మనకి అట్లీస్ట్ 1 or 2 మార్క్స్ ఈజీగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, మనం ఇప్పుడే చూసాం ax + by + c ఈక్వల్ టు 0 అని, లేకపోతే ax + by ఈక్వల్ టు c అనే ఫామ్లో ఉంటే దాన్ని జనరిక్ ఫామ్ ఫర్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అని చెప్పాం, రైట్. 2 వేరియబుల్స్ ఏంటి? x అండ్ y అనేవి 2 వేరియబుల్స్, రైట్. అవి లీనియర్ ఈక్వేషన్స్ ఎందుకయ్యాయంటే మీరు చూడండి, పవర్ 1 and 1, రైట్. 1 అనేది నాన్ నెగటివ్ ఇంటీజర్. నాన్ నెగటివ్ ఇంటీజర్ అంటే 0, 1, 2, 3 ఇవి నాన్ నెగటివ్ ఇంటీజర్స్, రైట్. 1 అనేది నాన్ నెగటివ్ ఇంటీజర్ కాబట్టి ఇట్ ఈజ్ ఎ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అయింది. ఓకే, మనకు అలా కాకుండా కొన్నిసార్లు ఇలాంటి ఈక్వేషన్స్ ఇస్తారు. a/x + b/y ఈక్వల్ టు c. ఇట్ ఈజ్ నాట్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. వేరియబుల్స్ వచ్చి x అండ్ వైనే ఇక్కడ ఉన్నట్టుగానే, బట్ ఇట్ ఈజ్ నాట్ ఏ లీనియర్ ఈక్వేషన్. ఎందుకు లీనియర్ ఈక్వేషన్ కాదు అంటే కనుక ఈ పర్టికులర్ ఈక్వేషన్ని రీఅరేంజ్ చేసి రాస్తే a × x⁻⁻1 + b × y⁻−1 ఈక్వల్ టు c అని రాస్తాం. ఇక్కడ ఏంటి? వేరియబుల్స్ x అయినా కానీ పవర్ వచ్చి నెగటివ్ ఇంటీజర్ ఉంది, రైట్. అందు గురించి ఇది లీనియర్ ఈక్వేషన్ కాదు. అయితే మనకి సిలబస్లో ఇలాంటి ఈక్వేషన్స్ 2 ఇచ్చి వాటిని సాల్వ్ చేయమంటే సాల్వ్ చేయడానికి ఒక పద్ధతి ఉంది. అదేంటంటే ఫస్ట్ యూ కన్వర్ట్ దిస్ ఈక్వేషన్ టు లీనియర్ ఈక్వేషన్. తర్వాత మనకి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఉంటే కనుక వాటిని సాల్వ్ చేయడానికి ఎలిమినేషన్ మెథడ్ అని, సబ్స్టిట్యూషన్ మెథడ్ అని తెలుసు కదా, ఆ మెథడ్ యూస్ చేసి సాల్వ్ చేయొచ్చు. ఓకే, అది ఎలా కన్వర్ట్ చేస్తామంటే a/x + b/y ఈక్వల్ టు c అని ఉంది కదా, 1/x ఈక్వల్ టు p అని అజ్యూమ్ చేసుకున్నాను అనుకోండి, 1/y ఈక్వల్ టు q అని అజ్యూమ్ చేసుకుంటే ఇదేమవుతుంది? a/x అనేది a టైమ్స్ p అవుతుంది, b/y అనేది b టైమ్స్ q అవుతుంది, రైట్. అంటే ఇప్పుడు ఈక్వేషన్ ఏమైంది? AP + BQ ఈక్వల్ టు C అయింది. మీరు ఇప్పుడు చూస్తే P అండ్ Q అనేవి న్యూ వేరియబుల్స్, వాటి పవర్స్ వచ్చి 1, అంటే దే ఆర్ లీనియర్ ఈక్వేషన్స్. ఇలాంటి లీనియర్ ఈక్వేషన్స్ ఉంటే పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ మనం ఎలిమినేషన్ మెథడ్ యూస్ చేసి సాల్వ్ చేస్తే మనకి P అండ్ Q అనేవి వాల్యూస్ వస్తాయి. ఫస్ట్ P అండ్ Q వాల్యూస్ వచ్చేస్తే మనకు తెలుసు P ఈక్వల్ టు 1/x అంటే x ఈక్వల్ టు 1/p అండ్ Q ఈక్వల్ టు 1/y అంటే y ఈక్వల్ టు 1/q, రైట్. ఇలా సాల్వ్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి, కొన్నిసార్లు మనకి ఎస్ఏ క్వశ్చన్గా వస్తుంది ఈ కాన్సెప్ట్ మీద. ఓకే, ఇప్పుడు మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నుంచి గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ కొన్ని డిస్కస్ చేద్దాం. జనరిక్ ఫార్మ్ ఫర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ is ax² + bx + c ఈక్వల్ టు 0, రైట్. క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే ax² + bx + c అని రాస్తాం. అదే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 0 అని రాస్తాం. ఈక్వేషన్ ఈక్వేటింగ్ ఇట్ టు 0. ఓకే, క్వాడ్రాటిక్ పాలినామియల్లో కూడా మనం ఏమని చెప్పాం? ABC అనేవి రియల్ నెంబర్స్ అని చెప్పాం. ఇక్కడ కూడా ABC ఆర్ రియల్ నెంబర్స్ అండ్ a ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. a ఈక్వల్ టు 0 అయిందనుకో ఆ ఈక్వేషన్ ఏమైపోతుంది? bx + c ఈక్వల్ టు 0 అంటే దాని డిగ్రీ 1 కాబట్టి ఇది లీనియర్ ఈక్వేషన్ అయిపోతుంది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్గా ఉండాలంటే ax² + bx + c ఈక్వల్ టు 0 అవ్వాలి, ABC అనేవి రియల్ నెంబర్స్ అయి ఉండాలి అండ్ a ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. b0 అవ్వచ్చు లేకపోతే c0 అవ్వచ్చు,
కానీ ఏ అనేది 0 అవ్వకూడదు. ఓకే, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కెన్ హ్యావ్ ఎట్ మోస్ట్ 2 రూట్స్. మనం క్వాడ్రాటిక్ పాలినామియల్కి వచ్చేసరికి ఏమని చెప్పాం, ఎట్ మోస్ట్ 2 జీరోస్ ఉంటాయి దానికని చెప్పాం, రైట్. క్వాడ్రాటిక్ పాలినామియల్కి కెన్ హ్యావ్ ఎట్ మోస్ట్ 2 జీరోస్. అదే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కెన్ హ్యావ్ ఎట్ మోస్ట్ 2 రూట్స్. ఓకే, క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రూట్స్ కనుక్కోవడానికి మనకు ఫార్ములా తెలుసు. అది x ఈక్వల్ టు -b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac డివైడెడ్ బై 2a. ఈ ఫార్ములాని ఏమంటాం, క్వాడ్రాటిక్ ఫార్ములా అంటాం, రైట్. ఇదే ఫార్ములాని యూస్ చేసి క్వాడ్రాటిక్ పాలినామియల్కి జీరోస్ కూడా కనుక్కోవచ్చు. మన టెక్స్ట్ బుక్లో అలా చెప్పరు, బట్ క్విక్గా జీరోస్ కనుక్కోవాలి అంటే, రఫ్ వర్క్ ఏదైనా చేయాలనుకోండి, ఈ ఫార్ములా యూస్ చేసుకోండి. మీరు క్విక్గా ఈ ఫార్ములా యూస్ చేసి జీరోస్ కనుక్కోండి. దెన్ ఫర్ ఎగ్జాంపుల్ గ్రాఫ్ గీయమంటున్నారు మిమ్మల్ని, గ్రాఫ్ గీసి క్వాడ్రాటిక్ పాలినామియల్కి జీరోస్ ఏంటో చెప్పమంటున్నారు. ఓకే, గ్రాఫ్ గీయకుండానే ఆన్సర్ తెలుసుకోవాలంటే యూజ్ దిస్ ఫార్ములా, బట్ డోంట్ టెల్ ఎనీబడి దట్ యు ఆర్ యూజింగ్ దిస్ ఫార్ములా. ఇట్ ఈస్ లైక్ ఎ చీప్ ట్రిక్. ఓకే, నౌ మనకి క్వాడ్రాటిక్ ఫార్ములా అనేది ఇట్ ఈస్ గోయింగ్ టు డిఫైన్ ద రూట్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని చెప్పాం కదా ఇప్పుడే. అయితే ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac ఉంది కదా, దట్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ b స్క్వేర్ మైనస్ 4ac అనేది గ్రేటర్ దాన్ 0 ఉందనుకుందాం. అంటే b స్క్వేర్ మైనస్ 4ac గ్రేటర్ దాన్ 0 అంటే ఇట్ ఈస్ ఎ రియల్ నెంబర్. స్క్వేర్ రూట్ ఆఫ్ ఎ రియల్ నెంబర్ is going to be real number. For example, square root of 2 is irrational number, but it's a real number, right? Irrational number kuda real number lo part. Square root of 5, square root of 25, square root of 36, ఏ నెంబర్ తీసుకున్నా మీరు, square root of a real number and positive number. ఇక్కడ అన్ని చోట్ల చూస్తే కనుక మనకు పాజిటివ్ ఉంది, గ్రేటర్ దాన్ 0, రైట్. b స్క్వేర్ మైనస్ 4ac అనేది గ్రేటర్ దాన్ 0 అయితే కనుక ఈ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac అనేది రియల్ నెంబర్ అవుతుంది, b అనేది రియల్ నెంబర్, a అనేది రియల్ నెంబర్. సో యూ విల్ హ్యావ్ 2 డిస్టింక్ట్ రియల్ నెంబర్స్ యాజ్ ద రూట్స్. అంటే -b ప్లస్ ఆర్ మైనస్ -b/2a ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac డివైడెడ్ బై 2a అని రాస్తే, ఓకే, ఇదొక కాన్స్టెంట్, ఇదొక కాన్స్టెంట్, ప్లస్తో ఒక వాల్యూ మైనస్తో ఒక వాల్యూ వస్తుంది, రైట్. వాటి సమ్ము, బట్ దీంట్లో సెకండ్ దాన్ని సబ్ట్రాక్ట్ చేస్తే ఒక నెంబర్. అందు గురించి 2 డిస్టింక్ట్ రియల్ రూట్స్ ఉన్నాయి. అర్థమైందా? b స్క్వేర్ మైనస్ 4ac ఈక్వల్ టు 0 అయింది అనుకుందాం. ఓకే, అప్పుడు ఏమైంది, x ఈక్వల్ టు -b ప్లస్ ఆర్ మైనస్ 0 డివైడెడ్ బై 2a. అంటే ఇది -b/2a ప్లస్ 0 -b/2a మైనస్ 0. అంటే 2 సార్లు సేమ్ రూటే వస్తుంది, రైట్. దట్స్ వై వి సే దట్ ఈక్వేషన్ హ్యాస్ రియల్ రూట్ బికాస్ b అనేది 2a అనేది రియల్ నెంబర్స్ కాబట్టి, రైట్. దే ఆర్ రియల్ రూట్స్ బట్ దే ఆర్ ఈక్వల్. ద x వాల్యూ బోత్ ద టైమ్స్ +0 చేసినా -0 చేసినా ఈక్వలే కదా. ఓకే, అలా కాకుండా b స్క్వేర్ మైనస్ 4ac ఈజ్ లెస్ దాన్ 0 వచ్చింది అనుకుందాం. స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ నెగటివ్ నెంబర్ ఉంది, స్క్వేర్ రూట్ ఆఫ్ పాజిటివ్ నెంబర్కి వాల్యూస్ తెలుసు మనకి. ఓకే, నెగిటివ్ నెంబర్స్ స్క్వేర్ రూట్ ఉంటే కనుక వాటిని ఇమాజినరీ నెంబర్స్ అంటారు, రియల్ నెంబర్స్ అనరు. మీకు అది ఇంటర్మీడియట్లో తెలుస్తుంది. సో అందు గురించి ఎప్పుడైతే ఇమాజినరీ నెంబర్స్ గురించి మాట్లాడుతున్నామో యూ కెన్ సే దాట్ ఈ ఈక్వేషన్కి రియల్ రూట్స్ ఉండవు అని చెప్పేస్తాం మనం, ఇమాజినరీ రూట్స్ వస్తున్నాయి. ఓకే, ఈక్వేషన్ హ్యాస్ నో రియల్ రూట్స్. అర్థమైందా? సో ఓవరాల్గా చూస్తే కనుక b స్క్వేర్ మైనస్ 4ac అనేది ఇట్ ఈస్ డిఫైనింగ్ ద నేచర్ ఆఫ్ రూట్స్. అవి డిస్టింక్ట్ అండ్ రియల్ రూట్సా, లేకపోతే రియల్ రూట్సే కానీ ఈక్వలా, లేకపోతే రియల్ రూట్స్ కానే కాదా అనేది చెప్పగలుగుతుంది. కాబట్టి b స్క్వేర్ మైనస్ 4ac ఏమన్నాం, డిస్క్రిమినెంట్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అన్నాం. అర్థమైందా? ఇప్పుడు మనం ప్రోగ్రెషన్స్ చాప్టర్ నుంచి గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ ఫార్ములాస్ గురించి డిస్కస్ చేద్దాం. An arithmetic progression is a list of numbers.
ఓకే, ఒక లిస్ట్ ఆఫ్ నెంబర్స్ని అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటాం. ఎప్పుడు ఈచ్ టర్మ్ ఈజ్ అబ్టైన్డ్ బై యాడింగ్ ఎ ఫిక్స్డ్ నెంబర్ టు ద ప్రిసీడింగ్ టర్మ్ ఎక్సెప్ట్ ద ఫస్ట్ టర్మ్. ఫస్ట్ టర్మ్ అనే దాన్ని వదిలేస్తే మిగిలిన టర్మ్స్ అన్నీ ఎలా వస్తాయంటే కనుక ఒక ఫిక్స్డ్ నెంబర్ అనే దాని ముందున్న టర్మ్కి యాడ్ చేయడం ద్వారా నెక్స్ట్ టర్మ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ A1 అనేది ఫస్ట్ టర్మ్. ఓకే, A2 రావాలి అంటే A2 వాల్యూ ఎలా వస్తుందంటే A1కి A1 ప్లస్ డి చేస్తే A2 వచ్చింది. ఈ డి అనేది అప్పుడు ఫిక్స్డ్ నెంబర్ అవుతుంది. A3 అనేది రావాలి అంటే నెక్స్ట్ టర్మ్ అదేమవుతుంది A2 ప్లస్ డి, అంటే ప్రీవియస్ టర్మ్కి డి కలపడం ద్వారా వస్తుంది. డి అనేది ఇక్కడ ఫిక్స్డ్ నెంబర్ అండ్ ఇవి టర్మ్స్ A1, A2, A3 అనేవి టర్మ్స్, రైట్. ద ఫిక్స్డ్ టర్మ్ ఏదైతే ఉందో దాన్ని కామన్ డిఫరెన్స్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటాం. అయితే ద ఫిక్స్డ్ నెంబర్ కెన్ బి ఏ పాజిటివ్ నెంబర్, ఏ నెగిటివ్ నెంబర్ ఆర్ ఇట్ కెన్ బి జీరో. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర A1, A2, A3, A4 అండ్ సో ఆన్ అనే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఒకటి ఉందనుకుందాం. కామన్ డిఫరెన్స్ ఏమని డిఫైన్ చేయొచ్చు, an మైనస్ an మైనస్ 1, అంటే ఈ టర్మ్ మైనస్ దాని ముందు టర్మ్, అంటే ఈ టర్మ్ మైనస్ దాని ముందు టర్మ్ ఏమని రాయొచ్చు, A3 మైనస్ A2 అని రాయొచ్చు, రైట్. అదే కామన్ డిఫరెన్స్ని A2 మైనస్ A1 అని కూడా రాయొచ్చు. అంటే చూడండి, అర్థమైందా, ఒక టర్మ్ మైనస్ దాని ముందు టర్మ్ ఈజ్ ద కామన్ డిఫరెన్స్. ఓకే, అయితే ఇప్పుడు ఇది ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్కి ఎగ్జాంపుల్. 1, 2, 3, 4, 5, 6 అండ్ సో ఆన్, రైట్. ఇవి న్యాచురల్ నెంబర్స్, రైట్. అయితే న్యాచురల్ నెంబర్స్ అనేది కూడా ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్. మీరు చూస్తే కనుక ఇక్కడ కామన్ డిఫరెన్స్ డి ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ 2 మైనస్ 1 అని రాస్తే 1, కామన్ డిఫరెన్స్ ఈజ్ 1. ఓకే, ఇది చూడండి 100, 80, 60, 40, 20 అండ్ సో ఆన్ ఉందా, ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషనే. దీని కామన్ డిఫరెన్స్ ఏంటి అంటే కనుక డి ఈక్వల్ టు 80 మైనస్ 100, దిస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 20. ఇక్కడ చూడండి 60 మైనస్ 80 చూసినా మైనస్ 20 వస్తుంది, రైట్. అందు గురించి ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఈ పర్టికులర్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్కి చూస్తే కనుక కామన్ డిఫరెన్స్ అనేది 0, 3 మైనస్ 3 ఈక్వల్ టు 0, రైట్. అందు గురించి మనం ఏమని చెప్పాం, ఇట్ కెన్ బి ఏ పాజిటివ్ నెంబర్ ఆర్ ఇట్ కెన్ బి ఏ నెగటివ్ నెంబర్ ఆర్ ఇట్ కెన్ బి 0. సో కొన్నిసార్లు ఇలాంటి క్వశ్చన్ ఇచ్చి మీకు ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషనా కాదా చెప్పమనొచ్చు. అర్థమైందా, గుర్తుపెట్టుకోండి. ఇలాగా 3, 2 ఏదైనా ఒక నెంబర్స్, ఫర్ ఎగ్జాంపుల్ 2, 2, 2 అని ఇచ్చి ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషనా జామెట్రిక్ ప్రోగ్రెషనా ఇలా ఏదైనా అడిగారు అనుకోండి, దెన్ యూ షుడ్ నో. ఓకే, ఫిక్స్డ్ నెంబర్ కెన్ బి పాజిటివ్ నెంబర్, నెగిటివ్ నెంబర్ ఆర్ 0, అంటే కామన్ డిఫరెన్స్ డి కెన్ బి పాజిటివ్ నెంబర్, నెగిటివ్ నెంబర్ ఆర్ ఇట్ కెన్ బి 0. గాట్ ఇట్. నెక్స్ట్ మనం ఇక్కడ ఫ్యూ అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ చూద్దాం. ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఉంది 14, 16, 18 అండ్ సో ఆన్ 28 అండ్ 30. దిస్ ఈజ్ ద లాస్ట్ టర్మ్. ఓకే, ఇక్కడ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ చూసారనుకో డాట్ 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 పెట్టాం, రైట్. 1, 2, 3, 4, 5, 6, 7 అండ్ సో ఆన్ అని చదువుతున్నాం, అంటే ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు ఎండ్ హియర్. ఈ పర్టికులర్ కేసులో ఇట్ ఈస్ గోయింగ్ టు ఎండ్ హియర్, రైట్. ఈ రెండు కేసుల్లోని ఇట్ ఈస్ ఎండింగ్, అంటే ఇందులో నెంబర్ ఆఫ్ టర్మ్స్ చూసామనుకోండి, మనం కౌంట్ చేసామనుకోండి, you will be able to count them, right. అందు గురించి those are called finite arithmetic progressions. ఎందుకంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ అనేది ఒక ఫైనైట్ నెంబర్, అది 10 అవ్వచ్చు, 20 అవ్వచ్చు, 100 అవ్వచ్చు. ఇక్కడ మనకి ఎన్ని టర్మ్స్ ఉంటాయో తెలియదు, ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉండొచ్చు. అందు గురించి ఇట్ ఈస్ కాల్డ్ ఇన్ఫైనైట్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. దిస్ ఇస్ ఫైనైట్ అండ్ దిస్ ఈస్ ఇన్ఫైనైట్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. అర్థమైందా? మనం ఇప్పుడు డిస్కస్ చేసాం A1, A2, A3, A4 అండ్ సో ఆన్ అనేది ఉంటే దాన్ని ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటామని, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ an అనేది nth టర్మ్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. మన దగ్గర nth టర్మ్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కనుక్కోవడానికి ఒక ఫార్ములా ఉంది, అదేంటంటే an ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 టైమ్స్ d. ఇక్కడ దీన్ని a1 ప్లస్ n మైనస్ 1 టైమ్స్ d అని కూడా రాసుకోవచ్చు. సింపుల్గా ఉండడం కోసం a ప్లస్ n మైనస్ 1 టైమ్స్ d అని రాస్తాం. ఓకే, అంటే ఫస్ట్ టర్మ్ ఈజ్ a1 దట్ ఈజ్ ఈక్వల్ టు a. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ టర్మ్ని a అని పిలుస్తున్నాం. ఓకే, కామన్ డిఫరెన్స్ అనేది d. అలా ఉంటే కనుక nth టర్మ్
ఈజ్ డిఫైన్డ్ యాజ్ an ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 టైమ్స్ d. రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఫైనైట్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ ఉంటే కనుక మనం ఏమని చెప్పాం, a1 a2 ఇలా వెళ్ళి దెర్ విల్ బి సమ్ లాస్ట్ టర్మ్, రైట్? ఆ లాస్ట్ టర్మ్ కనుక am అయితే ఓకే, యూ క్యాన్ ఫైండ్ దాట్ యూజింగ్ దిస్ ఫార్ములా. అఫ్ కోర్స్ ఇది సేమే ఫార్ములా. ఓకే, లాస్ట్ టర్మ్ అనేది mth టర్మ్ అయితే కనుక n ఉన్న ప్లేస్లో m రాస్తాం అండ్ లాస్ట్ టర్మ్ని l అని డినోట్ చేస్తాం. సేమ్ ఫార్ములా, టర్మ్ ఫార్ములానే వాడుతున్నారు మీరు. లాస్ట్ టర్మ్ ఫార్ములా ఏంటి అని అడిగితే కనుక మన టెక్స్ట్ బుక్లో ఈ ఫార్ములా ఇచ్చారు కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఓకే, అదర్వైజ్ దిస్ ఈజ్ nth టర్మ్ ఫార్ములా ఓన్లీ, వీఆర్ అప్లయింగ్ ఇట్ ఫర్ m. ఓకే, find 10th term of this arithmetic progression 5 1 minus 3 minus 7 and so on అన్నది కదా, దాన్ని 10th టర్మ్ కనుక్కోమన్నారు. అంటే a10 ఈక్వల్ టు a ప్లస్ 10 మైనస్ 1 టైమ్స్ d. రైట్? a అంటే ఏంటి? ఫస్ట్ టర్మ్, రైట్? a ఈక్వల్ టు 5 ప్లస్ 10 మైనస్ 1 దట్ ఈస్ 9 టైమ్స్ d వాల్యూ తెలియాలి మనకి. d ఈక్వల్ టు a2 మైనస్ a1 అని రాస్తాను నేను. a2 మైనస్ a1 అంటే ఏమవుతుంది? 1 మైనస్ 5 దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ 4, రైట్? సో దిస్ ఈస్ గోయింగ్ టు బి లైక్ దిస్, రైట్? 5 మైనస్ 9 టైమ్స్ 4 దట్ ఈస్ ఈక్వల్ టు 36, రైట్? సో దిస్ ఈజ్ మైనస్ 31. సో 10th టర్మ్ ఏంటి? a10 ఈక్వల్ టు మైనస్ 31. Understood? Let's say మన దగ్గర arithmetic progression a1 a2 a3 and so on up to an అని ఉంది. ఈ టర్మ్స్ అన్నిటిని సమ్ చేస్తే వచ్చే వాల్యూ ఎంత అని అడిగారు అనుకోండి, దానికి ఒక ఫార్ములా ఉంది. సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్ ఆఫ్ an arithmetic progression, that is sn equal to n into a plus an divided by 2, where a is the first term, దాన్ని a1 అని కూడా రాస్తాం మనం. a1 equal to a, right? And an is the nth term. మనకి ఫస్ట్ టర్మ్ వాల్యూ తెలిసి nth టర్మ్ వాల్యూ తెలిసి n వాల్యూ తెలిస్తే కనుక సమ్ ఆఫ్ n టర్మ్స్ ఏంటో కనుక్కోవచ్చు అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఫైండ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 100 పాజిటివ్ ఇంటీజర్స్ అని అడిగారు క్వశ్చన్. పాజిటివ్ ఇంటీజర్స్ ఏంటి? 1 2 3 4 అండ్ సో ఆన్, రైట్? అయితే ఫస్ట్ 100 అన్నారు కాబట్టి 100 వరకు రాస్తాం. 1 ప్లస్ 2 3 3 ప్లస్ 3 6 అలా కౌంట్ చేసుకుంటే వెళ్ళొచ్చు, రైట్? అలా కాకుండా ఈ ఫార్ములా కూడా యూస్ చేయొచ్చు. ఇప్పుడు S100 కనుక్కోమన్నారు మనల్ని, రైట్? S100 ఈక్వల్ టు 100, n అనేది 100 కాబట్టి 100 ఇంటూ a దట్ ఈస్ ఫస్ట్ టర్మ్ 1 ప్లస్ an that is nth term 100 divided by 2, right? దీని ఏమని రాయొచ్చు? 100 into 101 divided by 2. 50 times 101, right? 50 times 100, దీని ఏమని రాయొచ్చు? 50 times 100 plus 1 అని రాస్తే 50 times 100 you know that is 5000 plus 50 times 1 that is 50. So answer is 5050. So sum of first 100 positive integers is 5050. అర్థమైందా? ఈ ఫార్ములా తెలియడం వల్ల ఇది సింపుల్గా అయిపోయింది. లేకపోతే యూ విల్ బి కౌంటింగ్ 1 1 plus 2 3 3 plus 3 6 6 plus 4 10 10 plus 5 15 అలా కౌంట్ చేసుకుంటా వెళ్ళాల్సి వచ్చేది. అర్థమైందా? Geometric progression is a list of numbers in which successive terms are obtained by multiplying the preceding terms with a fixed number. ఓకే, ఆ ఫిక్స్డ్ నెంబర్ని జనరల్గా ఆర్ అని డినోట్ చేస్తాం. దాన్నే కామన్ రేషియో అని కూడా చెప్తాం. అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఇట్ ఈస్ కాల్డ్ కామన్ డిఫరెన్స్. అదే జామెట్రిక్ ప్రోగ్రెషన్కి వస్తే ఆ ఫిక్స్డ్ నెంబర్ని ఏమంటున్నాం? కామన్ రేషియో అంటున్నాం, ఆర్తో డినోట్ చేస్తున్నాం, రైట్? ఏ అనేది ఫస్ట్ టర్మ్ అనుకుందాం, ఆర్ అనేది ఫిక్స్డ్ నెంబర్, దెన్ సెకండ్ టర్మ్ ఏమవుతుంది? ఏ టైమ్స్ ఆర్ అవుతుంది.
నెక్స్ట్ టర్మ్ ఏమవుతుంది? ఏ టైమ్స్ ఆర్ ఇంటూ ఆర్ అవుతుంది, అంటే ఏఆర్ స్క్వేర్, రైట్? నెక్స్ట్ టర్మ్ ఏమవుతుంది? ఏఆర్ స్క్వేర్ ఇంటూ ఆర్, దట్ ఈస్ ఏఆర్ క్యూబ్. అలా రాస్తే వచ్చేదే జామెట్రిక్ ప్రోగ్రెషన్. ఏ టైమ్స్ ఆర్, ఏఆర్ టైమ్స్ ఆర్, ఏఆర్ స్క్వేర్ టైమ్స్ ఆర్, ఏఆర్ క్యూబ్ టైమ్స్ ఆర్, అలా రాస్తుంది, రైట్? కామన్ రేషియో ఫార్ములా ఏంటంటే ఏఎన్ డివైడెడ్ బై ఏఎన్ మైనస్ 1. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 టర్మ్స్ తీసుకోండి. ఆర్ ఈక్వల్ టు ఏఆర్ డివైడెడ్ బై ఏ. ఆర్ ఈక్వల్ టు ఆర్ అని వచ్చిందా? సో కామన్ రేషియో ఈజ్ ఏఎన్ డివైడెడ్ బై ఏఎన్ మైనస్ 1. ఓకే, లెట్స్ ఫైండ్ ద కామన్ రేషియో ఆఫ్ గివెన్ జామెట్రిక్ ప్రోగ్రెషన్. ఇక్కడ జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఒకటి ఇచ్చారు, 3, 6, 12, 24, 48 అండ్ సో ఆన్. దీన్ని చూడగానే కామన్ రేషియో 2 అని చెప్పేయచ్చు, ఎందుకంటే 3 ఇంటూ 2 ఈక్వల్ టు 6, 6 ఇంటూ 2 ఈక్వల్ టు 12, 12 ఇంటూ 2 ఈక్వల్ టు 24, 24 ఇంటూ 2 ఈక్వల్ టు 48. కాబట్టి అలా కాకుండా సింపుల్గా ఈ ఫార్ములా వాడదాం అనుకుంటే కనుక ఆర్ ఈక్వల్ టు 6 డివైడెడ్ బై 3, దట్ ఈజ్ ఈక్వల్ టు 2. Or otherwise 24 divided by 12, that is also equal to 2. 48 divided by 24, that is also equal to 2, right? So R is 2 for this particular geometric progression. Understood? మనకి A1, A2, A3 ఇలా AN వరకు రాస్తే వచ్చేది జామెట్రిక్ ప్రోగ్రెషన్ అన్నాం అనుకోండి. ఈ A1 ఈక్వల్ టు A అనేది ఫస్ట్ టర్మ్, ఓకే? AN అనేది nth టర్మ్. nth టర్మ్ కనుక్కోవడానికి మనకి డైరెక్ట్గా ఫార్ములా ఉంది, ఏఎన్ ఈక్వల్ టు ఏ టైమ్స్ ఆర్ పవర్ n మైనస్ 1. nth టర్మ్ కావాలంటే పవర్లో ఏముంది? n మైనస్ 1 ఉంది, గుర్తుపెట్టుకోండి. ఇది ఆర్ అనేది కామన్ రేషియో, రైట్? ఇలాంటి ఫార్ములాస్ యూస్ చేసి కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ద ఫస్ట్ టర్మ్ ఏ ఈక్వల్ టు 3 అండ్ ద కామన్ రేషియో ఆర్ ఈక్వల్ టు 2, దెన్ రైట్ ఫిఫ్త్ టర్మ్ ఆఫ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్. ఫిఫ్త్ టర్మ్ రాయమన్నప్పుడు మనం ఫస్ట్ టర్మ్ ఒకటి తెలుసు కాబట్టి సెకండ్ టర్మ్ కనుక్కొని, థర్డ్ టర్మ్ కనుక్కొని, ఫోర్త్ టర్మ్ కనుక్కొని అలా చేయొచ్చు, అదొక ఆప్షను. అలా కాకపోతే డైరెక్ట్గా A5 ఈక్వల్ టు ఏ ఇంటూ ఆర్ పవర్ 5 మైనస్ 1, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఆర్ పవర్ 4, రైట్? ఇక్కడ ఏ వాల్యూ ఏమని ఇచ్చారు? 3 అని ఇచ్చారు, రైట్? ఇంటూ ఆర్ ఈజ్ 2 పవర్ 4, రైట్? 3 into 2 power 4, that is 16, right? 2 square into 2 square, that is 4 into 4, 16. So 3 into 16 equal to 48, right? So fifth term of geometric progression is 48. Understood?